ఏదో ఫోన్లు వస్తూనే ఉంటాయి. కట్ చేయండి, టైం అవుతుంది, బయలుదేరండి. ఏమిటమ్మా, ఏమిటిదంతా? నేను అమెరికా వెళ్ళిపోతున్నా. అదేంటమ్మా, మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయని, మీ సంవత్సరాలు చక్కబడుతుందని మేము సంతోషిస్తుంటే మళ్ళీ ప్రయాణం ఏంటి? పాలు మజ్జిగను కలిపి తోడు పెట్టడానికి ప్రయత్నం చేశారు మీరు, కానీ పాలు తోడుకోలేదు, తిరిగిపోయాయి. అందుకని తోడు నీడ లేకుండా ఒంటరిగా అంత దూరం వెళ్తావా? అసలు ఒట్టి మనిషి కూడా కాదు. అవును, నేను ఒట్టి మనిషిని కాదు, కానీ అసలు అతను మనిషే కాదు. అయ్యో రామా, అంత మాటలకమ్మా. రాజా నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టిన వాడికి చెప్పండి తాళికి అర్థం ఏమిటో. రోజుకో తాజా రోజాతో తిరగాలనుకున్న వాడికి చెప్పండి తాళికి పరమార్థం ఏమిటో. అయితే హాస్పిటల్లో మేము చెప్పిందంతా మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను? ఆడది సంసారం, మాతృత్వం, సహనం అంటూ చిట్కా మందులు నూరు పోసారుగా, ఇంకెందుకు మర్చిపోతాను? తన తండ్రి కాబోతున్న శుభవార్తని చెప్పాలనుకున్న నా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కుక్కలు చేశాడు. దాంతో మాట్లాడుతూ నా మాట వినకుండా ఫోన్ పెట్టేశాడు. అప్పుడు నా మాతృత్వం చచ్చిపోయింది. అతని గురించి ఇంక మాట్లాడకండి అంకల్. మసిపారిపోయిన అతని వ్యక్తిత్వానికి మీరు ఎన్ని రంగులు పోయాలనుకున్నా లాభం లేదు. అతని నీడలో నా బిడ్డ పుట్టడం గానీ పెరగడం గానీ నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. రాత్రి 12 గంటలకమ్మా నీ ఫ్లైట్. అప్పటిదాకా వెయిట్ చేయమ్మా, ప్లీజ్ ప్లీజ్. వెయిట్ చేస్తాను, ఇక్కడ కాదు, ఎయిర్పోర్ట్ లో. అమ్మా అమ్మమ్మ, నా మాట వినమ్మా, ఒక్కసారి నా మాట. ఇక్కడ ఉంటే ఏదో పొరపాటు జరిగిందంటూ అతను చేసిన పొరపాట్లను కప్పిపుచ్చడానికి మాటలతో నన్ను కట్టేసి అతని కాళ్ళ దగ్గరికి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో ఇక్కడ ఉంటానికి వీల్లేదు. అమ్మా ప్లీజ్ ప్లీజ్. విడిపోతున్న భార్య భర్తను కలపడానికి ఏ ప్రయత్నం చేసినా తప్పలేదమ్మా. మేఘన, తల్లి లాంటిదని నేను చెప్తున్నాను. ఈ ఒక్కసారి నా మాట విను. రాజాతో నేను మాట్లాడతాను, నిన్ను అర్థం చేసుకునేలా చేస్తాను. ప్రేమించి పెళ్లాడిన భార్య మనసు అర్థం చేసుకోలేని మనిషికి మీ మాటలే అర్థం అవుతాయి. బలవంతంగా మీరు మమ్మల్ని ఒకటి చేయడానికి ప్రయత్నించినా ఈ సర్దుబాట్ల సంసారం నేను చేయలేను. నన్ను వెళ్ళనివ్వండి అక్కల్. నేను ఇలా వెళ్ళనేమో. సారీ అంకల్, నేను వెళ్తాను వెళ్తాను వెళ్తాను. మేఘనా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా అమ్మా? ఆంటీ, అమ్మా నాన్న లేని లోటు తీరుస్తూ నన్ను అక్కును చేర్చుకున్నారు, ఆదరించి అన్నం పెట్టారు. నా సుఖం కోసం, నా సంసారం నిలబెట్టడం కోసం మీరెంతో ప్రయత్నం చేశారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం లేదు. నా ప్రేమని, నా పెళ్లిని, నా గతాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కూతుర్ని అత్తవారింటికి పంపించే అమ్మా నాన్నలా మీరిద్దరు నన్ను దీవించకపోతే. హలో, నేను చంద్రశేఖరాన్ని మాట్లాడుతున్నాను.